నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. జీవితంలో గుర్తులు మిగిల్చే వ్యక్తిగా బ్రతుకు, మరకలు మిగిల్చే వారిగా కాదు. పని ఆనందం అయితే జీవితం సంతోషమే, పని బాధ్యత అయితే జీవితం బానిసత్వమే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, డిసెంబర్ 28, 2023 గురువారం. సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంత్రం 5:46 చంద్రోదయం సాయంత్రం 7:03 చంద్రాస్తమయం ఉదయం 8:39 తిథి విద్య. ఈ రోజంతా ఉంటుంది. నక్షత్రం పునర్వసు. రాత్రి 1:03 వరకు, తదుపరి పుష్యమి. కరణము తైతుల. రాత్రి 7:22 వరకు, తదుపరి గరిజ. ఉదయం 7:58 వరకు, తదుపరి వనిజ. యోగము ఐంద్రము. రాత్రి 2:15 వరకు, తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:39 నుండి 3:22 వరకు. యమగండం ఉదయం 6:48 నుండి 8:10 వరకు. గుళిక కాలం ఉదయం 9:32 నుండి 10:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:27 నుండి 11:11 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:50 నుండి 3:34 వరకు. వర్జ్యం ఉదయం 9:46 నుండి 11:30 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:12 నుండి 5:60 వరకు. అమృత గడియలు రాత్రి 10:31 నుండి 12:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:39 వరకు. డిసెంబర్ 28 గురువారం. ఈరోజు మంచిదేనా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విద్య. ఈ రోజంతా ఉంటుంది. ఏదైనా ఒక తిథి ఈరోజు సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటే దాన్ని వృద్ధి తిథి అంటారు. ఇలాంటి వృద్ధి తిథుల రోజులలో అస్సలు శుభకార్యాలు చెయ్యకూడదు. పునర్వసు నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. అలాగే పుష్యమి నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్స్ పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం గురువారం ఉదయం 7:10 మొదలై శుక్రవారం ఉదయం 7:10 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు పుష్యమి నక్షత్రం గురువారం కలయికతో అమృత సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో ఉద్యోగ అప్లికేషన్స్ పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, నూతన భవనాలకు శంకుస్థాపన చేయడం, వ్యాపారాలు ప్రారంభించడం, కోర్టు కేసులు వంటి అప్లికేషన్స్ పెట్టుకోవడం, ఏ ముఖ్యమైన కార్యానికి తలపెట్టినా విజయమే చేకూరుతుంది. ఈ అమృత సిద్ధి యోగం అంతా పవిత్రమైనది. ఈ యోగ సమయం గురువారం రాత్రి 1:04 నుండి శుక్రవారం ఉదయం 7:10 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు
సాయంత్రం 6:38 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను ఉంటారు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి విద్యావకాశాలు కోసం కొత్త ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి ప్రమాదంలో ఉన్న వ్యక్తికి రక్తదానం వంటివి సాయం అందిస్తారు. మిథున రాశి ఒక ముఖ్యమైన విషయంలో ప్రముఖులతో జరిపిన చర్చలు ఉపయోగపడతాయి. కర్కాటక రాశి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరినీ సాయం లేకుండానే ప్రయత్నిస్తారు. సింహరాశి నిరుద్యోగుల కృషి పట్టుదల ఫలించి ఉపాధి పొందుతారు. కన్య రాశి ఎంచుకున్న కార్యక్రమాలు కష్టసాధ్యమైన పూర్తి చేసే వరకు విక్రమించరు. తులారాశి వాహనం లేదా గృహం కొనాలన్న మీ సంకల్పం వాయిదా వేస్తారు. వృశ్చిక రాశి రాబడి పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ధనుస్సు రాశి ఒక బంధువు ద్వారా ఉపయోగపడే సమాచారం తెలుసుకుంటారు. మకర రాశి ఒక సమాచారం మనోవేదన కలిగించే వీలుంది. కుంభరాశి ఆదాయం విషయంలో ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. మీనరాశి స్థిరాస్తులు షేర్ల వ్యాపారాలు సాగించే వారికి ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.